సమ్మర్ వస్తుంది, ఎక్కువ మంది ఏసీలు కొంటుంటారు. కాకపోతే చాలా మంది ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ మీరు చేయకండి. ఫస్ట్ ది ఏసీ కొనే ముందు ఆ ఏసీ కంప్రెసర్ డ్యూయల్ రోటరీ సిస్టమ్ తో ఉండేలా చూసుకోండి. చాలా మంది ఇదేం చెక్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ ది పీసీబీ వారంటీ మినిమం 5 years ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఏసీస్ లో ఎక్కువగా ఈ పీసీబీఏ పాడవుతుంది. అండ్ ఇన్ కేస్ పాడైతే మాత్రం మోర్ దెన్ 10,000 కాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది వేరే అప్లయన్సెస్ తో పోలిస్తే ఏసీ యొక్క కాంపోనెంట్స్ ఛార్జ్ కానీ సర్వీస్ ఛార్జ్ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు ఏసీ కొనే ముందు ఆ బ్రాండ్ యొక్క సర్వీస్ మీ పర్టికులర్ టౌన్, సిటీ, విలేజ్ లో ఎలా ఉందో పక్కాగా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ది ISER వాల్యూ మోర్ దెన్ 5 ఉండేలా చూసుకోండి. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అండ్ నెక్స్ట్ ది మీరు కొనే ఏసీ యొక్క యాక్చువల్ కెపాసిటీని చెక్ చేసుకోండి. చాలా మంది 1.5 ton ఏసీ అని అయితే కొంటుంటారు. బట్ కూలింగ్ చాలా ఏసీస్ కి రియల్ ట్రూ 1.5 ton అయితే ఉండదు. ఒక ఏసీ ట్రూ 1.5 ton అని మనం చెప్పాలంటే దాని యొక్క కూలింగ్ కెపాసిటీ 5275 వాట్స్ అయితే ఉండాలి. సో మీకు గనక కూలింగ్ బాగుండాలంటే అట్లీస్ట్ 5000 వాట్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉండేలా చూసుకోండి. సో వీటన్నింటిని కవర్ చేస్తూ ప్రెసెంట్ మంచి ప్రైస్ లో ఉన్న బెస్ట్ ఏసీస్ ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.